మన సమాజానికి మరువలేని ముద్ర వేసిన ఒక మహానుభావుడు శ్రీ సుదర్శనాచార్య గారి జీవితయాత్ర మీ ముందు ప్రదర్శించబోతున్నాం. ఆయన మనకు చూపించిన మార్గం మన తరం కోసమే కాకుండా భావి తరాల వారి కోసం చేస్తున్న కృషి అనిర్వచనీయం. శ్రీ సుదర్శనాచార్య గారు లీడ్ ఇండియా భారత రత్న స్కూల్ చైర్మన్ గా అందరికీ సుపరిచితుడు. కానీ ఆయన వ్యక్తిత్వంలో మరొక విభిన్న కోణం ఉంది. సమాజంలో మార్పు తీసుకురావడానికి యువతను ప్రపంచ స్థాయి నాయకులుగా తీర్చిదిద్దేందుకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన చూపిన విలువలు నేటి యువతకు ఒక ఆదర్శమైన దారిని చూపాయి. ఇప్పుడు మనం ఆయన జీవిత ప్రయాణం ఎలా సాగిందో కనులారా వీక్షిద్దాం. అది 1948వ సంవత్సరం. నల్లబోయిన సత్తయ్య గారు, లక్ష్మీ నరసమ్మ గారు అనే దంపతులు ఎంతో పేదరికంతో జీవిస్తున్నారు. దానికి తోడు వారికి పిల్లలు లేకపోవడం మరొక లోటు. ఒక బిడ్డ కావాలని ఎన్నో సంవత్సరాల పాటు పూజలు మరియు దీక్షలు చేశారు. ఇంతలో ఒకరోజు అనుకోని సంఘటన జరిగింది. ఒక సాధువు వారి ఇంటికి వచ్చి నరసమ్మ గారిని ఆశీర్వదిస్తూ, "నీకు తప్పకుండా ఒక బిడ్డ పుడతాడు. అంతేకాక ఏదో ఒక రోజు ఆ బిడ్డ దేశానికి ఒక విలువైన రత్నంగా మారతాడు" అని చెప్పారు. ఆ ఆశీర్వాదం వారి జీవితంలో కొత్త వెలుగును తెచ్చింది. 1949 డిసెంబర్ 28న ఆ దంపతులకు ఒక బిడ్డ జన్మించాడు. ఆయనే డాక్టర్ శ్రీ సుదర్శనాచార్య. ఒక మనిషి సంస్కారం బాల్యంలోనే రూపుదిద్దుకుంటుంది. శ్రీ సుదర్శనాచార్య గారి వ్యక్తిత్వ నిర్మాణంలో ఆయన తల్లిదండ్రుల పెంపకం ముఖ్య భూమిక పోషించింది. ఆచార్య గారి తండ్రి ఆయనకు కఠిన క్రమశిక్షణను నేర్పారు. అంతేకాకుండా భగవద్గీతపై విపులమైన అవగాహనను కల్పించారు. బాల్యంలోనే ప్రతిభావంతుడైన మన ఆచార్య గారు పాఠశాల జీవితంలో మొదట తక్కువ మార్కులతోనే ప్రారంభించారు. ప్రత్యేకించి గణితం ఆయనకు భయం కలిగించే పాఠంగా మారింది. గణితం అన్న పేరు వినగానే బెంచ్ కింద దాక్కునే రోజులవి. అంతేకాదు ఆంగ్ల భాష కూడా ఆయనకు పెద్ద సవాలుగా మారింది. అలాంటి సమయంలో ఆచార్య గారి జీవితంలో ఒక మార్గదర్శి ప్రవేశించారు. ఆయనే శ్రీ అన్నాజీ శర్మ గారు. శర్మ గారు సుదర్శన్ గారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి గణితాన్ని జీవిత సంఘటనలతో సరళంగా నేర్పించారు. కష్టమైన గణితం చిన్న చిన్న ఉదాహరణలతో సులభంగా మారడం మొదలైంది. ఈ ప్రత్యేక శిక్షణతో ఆచార్య గారు గణితంపై తన భయాన్ని పూర్తిగా జయించారు. ఒక్కసారిగా 100కు 100 మార్కులతో గణితంలో ఉత్తీర్ణత సాధించారు. కేవలం పాఠశాల విద్యలలోనే కాదు, ఆచార్య గారు ఇతర రంగాలలో కూడా సవాళ్లు స్వీకరించారు. తన భయాలను అధిగమించేందుకు కర్రసాము, కత్తిసాము వంటి ఆయుధ కళలు నేర్చుకున్నారు. అంతేకాకుండా క్రికెట్లో కూడా మెరుగైన ప్రతిభతో అనేక టోర్నమెంట్లలో ట్రోఫీలు గెలుచుకున్నారు. ప్రతి ఆదివారం సైకిల్ తొక్కుతూ మేనత్తగారి ఇంటి దారి ఒకటే అయినా రోజు వేరువేరు దారుల్లో వెళుతూ అన్వేషణ మొదలుపెట్టిన వీరు జీవితంలో కూడా వ్యక్తి వికాసం కొరకు అనేక మార్గాల్లో అన్వేషించడం మొదలుపెట్టారు. విద్య, ధైర్యం, క్రమశిక్షణ మరియు ఆటలు అన్ని రంగాలలో అద్భుతంగా రాణించిన ఆచార్య గారు తన బాల్యం నుంచే అసాధారణ జీవితానికి బాటలు వేయడం ప్రారంభించారు. మరింత గొప్పగా పోరాడే అవకాశం
అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా, పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా, మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా, కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా, ముగింపే ఏమైనా మధ్యలో వదలొద్దురాని సాధన, ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం, ప్రయత్నమే మొదటి విజయం. అదే స్ఫూర్తితో బీకాం ఎల్ఎల్బి పూర్తి చేసి దేశంలో మొట్టమొదటిసారిగా మానవ విలువలు అనే అంశంపై పిహెచ్డి చేయడం ద్వారా గౌరవప్రదమైన డాక్టర్ అనే పదం ఆయన పేరు ముందు చేరి డాక్టర్ సుదర్శనాచార్యగా మారింది. ఒక వ్యక్తి శారీరక మానసిక వ్యక్తిత్వ సంపూర్ణ వికాసం ఏ విధంగా చెందుతాడో అనే నా 30 సంవత్సరాల ఈ పరిశోధన ఫలితమే నేను రూపొందించిన ఈ సుదర్శన చక్రం. 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన జీవితాన్ని మార్చిన ఒక సంఘటన జరిగింది. అదే స్వామి వివేకానంద గారి గ్రంథాన్ని చదవడం. స్వామి వివేకానంద గారి ఆలోచనలను, ఆయన వచనాల శక్తి ఆచార్య గారి మనసుని పూర్తిగా ఆకట్టుకున్నారు. స్వామి వివేకానంద గారి ప్రసిద్ధమైన వాక్యం, గొప్ప లక్ష్యం పెట్టుకో, సాధించే వరకు విశ్రమించకు. ఆ మాట ఆచార్య గారి జీవితానికి మార్గదర్శకం అయ్యింది. ఆచార్య గారి భావనలకు, ఆయన కృషికి ఆనాటి తెలంగాణ ఉద్యమం నుంచి ఈనాటి లీడ్ ఇండియా ఉద్యమం వరకు పునాది వేయడం జరిగింది. ఇదిలా సాగుతుండగా తన వ్యక్తిత్వ జీవితంలో ఆయన తల్లిగారి కోరిక మేరకు ఆమె ఇష్టపడిన ఆచార్య గారి మేనమామ కూతురు పద్మావతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు 4 పిల్లలు కలిగారు. 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. 1969లో శ్రీ సుదర్శనాచార్య గారు తన జీవితం ఒక చిన్న గుమస్తా ఉద్యోగంతో ప్రారంభించారు. కానీ చిన్న స్థాయి ఉద్యోగంతో ఆగిపోకుండా ఉన్నత స్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో కృషి ప్రారంభించారు. కృషికి మారుపేరు అయ్యారు. 25 సంవత్సరాల పాటు అకౌంటెంట్ ఆఫీసర్గా పనిచేశారు. కానీ జీవితంలో సమాజానికి ఉపయోగపడేలా ఏదో చేయాలన్న తన మనస్సులో ఆలోచనలు వేగంగా తిరుగుతుండగా ఒక గొప్ప ఆలోచన మెదిలింది. అదే ఒక పాఠశాలను స్థాపించాలనే ఆలోచన వచ్చింది. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెగను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, ఏ దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు, ఏ దాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఈ సమయంలో శ్రీజీ పుల్లారెడ్డి గారితో ఆచార్య గారికి పరిచయం ఏర్పడింది. పుల్లారెడ్డి గారు ఆచార్య గారిని పాఠశాలల నిర్వహణ బాధ్యతలు స్వీకరించమని అభ్యర్థించారు. 1993 నుండి 2000 వరకు పుల్లారెడ్డి విద్యా సంస్థల్లో మరియు 2001 నుండి 2015 వరకు ఓయాసిస్ విద్యా సంస్థల్లో ఆచార్య గారు ప్రిన్సిపల్గా మరియు కరెస్పాండెంట్గా పదవి బాధ్యతలు నిర్వహించారు. తన ప్రతిభతో వందల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య వేలల్లో పెంచారు. ఈ 22 సంవత్సరాల్లో ఆచార్య గారు ఒక గొప్ప విద్యావేత్తగా ఎదిగారు. ఒక మొదటి అడుగు మైళ్ళ ప్రయాణానికి ఆరంభం. ప్రతి మనిషి జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యం ఉండాలి. ఈ లక్ష్య సాధనలో ఎన్నో అడ్డంకులు, అవరోధాలు దాటుకుంటూ గమ్యం చేరుకున్న వారే ధీరులు. 1982లో ఆచార్య గారు ప్రారంభించిన బాలభారతి ప్రయాణం
ఎంతో మంది సహకారంతో ఈనాటి వరకు కొనసాగుతూ ఎంతో మంది విద్యార్థుల వికాసానికి తోడ్పడుతోంది. పట్టు గమ్యం చేరేట్టు ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండుగా పగిలెట్టు తలబడు నరసింహ నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండుగా పగిలెట్టు తలబడు నరసింహ పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ. అప్పటి భారత రాష్ట్రపతి భారతరత్న బిరుదు గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు భారతదేశ అభివృద్ధిపై తన ఆలోచనలను ఇండియా 2020 పుస్తకంలో పొందుపరిచారు. ఆ పుస్తకాన్ని చదివి ప్రేరణ పొందిన ఆచార్యులు కలాంస్ కాల్ టు ద నేషన్ అనే పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకాన్ని చదివిన రాష్ట్రపతి డాక్టర్ కలాం గారు స్వయంగా ఫోన్ చేసి మనిద్దరిది ఒకటే లక్ష్యం, మనం కలిసి ముందుకు నడుద్దాం అని తెలిపారు. అంతేకాదు ఆచార్య గారు డాక్టర్ కలాం గారి ఆధ్వర్యంలో వచ్చిన ఒక ముఖ్యమైన ఉద్యమంలో చేరారు. కలాం గారు ఇండియాను లీడ్ ఇండియా అని పిలుపునిచ్చినప్పుడు ఆచార్య గారు ఒక మహత్తర ఉద్యమంలో భాగస్వామిగా మారారు. అప్పటి భారతదేశం గాంధీ గారి ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమం నడిపింది. ఇప్పుడు డాక్టర్ అబ్దుల్ కలాం గారు లీడ్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. డాక్టర్ కలాం గారి లీడ్ ఇండియా 2020 లక్ష్యం ప్రతి విద్యార్థిని రత్నంగా మార్చి తీర్చిదిద్దడం. ఇండియా నినాదం ఆప్ బడో దేశ్ కో బడావో ఈ మిషన్ దేశ విదేశాలకు విస్తరించింది. 11 రాష్ట్రాలు 51 జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కళాశాలల్లో 18,42,500 మంది విద్యార్థులకు శిక్షణ అందించింది. డాక్టర్ కలాం గారి మార్గదర్శనంలో 2013 జూన్ 20న లీడ్ ఇండియా భారత్ రత్న స్కూల్ స్థాపించబడింది. పాఠశాల స్థాపనలో వారి ధర్మపత్ని శ్రీమతి పద్మావతి గారి సహకారం ఎంతో ఉంది. ఈ పాఠశాల 11 సంవత్సరాలుగా విజయవంతంగా విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇది కేవలం శాస్త్ర విజ్ఞానంతోనే కాకుండా దేశభక్తి మరియు నైతిక విలువలతో కూడిన వ్యక్తిత్వాభివృద్ధి దిశగా నడుస్తోంది. లీడ్ ఇండియా 2047 మరియు లీడ్ ఇండియా భారత్ రత్న స్కూల్ మన దేశాన్ని గొప్ప భవిష్యత్తు పదం వైపు నడిపిస్తున్నాయి. డిసెంబర్ 28, 2021న ఆచార్య గారి ఆచార్యత్వాన్ని స్వీకరించారు వారి శిష్యులు. ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ 28న
ఆచార్య వారసత్వంగా జరుపుకుంటున్నారు వారి శిష్యులు. అలాగే మన ప్రాచీన ఋషి మునులు ఆచార్యులు ఎలాగ ఆచార్యత్వాన్ని మనకు అందించారో ఇప్పుడు చూడబోతున్నాం. జ్ఞానం అనంతం. అందులో నుండి నేను 4 వేదాల జ్ఞానాన్ని అందిస్తున్నాను. నేను శ్రీరాముడి ధర్మతత్వం ప్రపంచానికి తెలుపుతాను. నేను ప్రకృతి ప్రపంచ విజ్ఞానాన్ని అందించను. నేను ఈ ప్రపంచానికి అద్వైత తత్వాన్ని అందించను. నాలాంటి వ్యక్తులు 100 మంది ఉంటే నేను ఈ ప్రపంచాన్ని మార్చేస్తా. స్వామి, నువ్వు కోరిన 100 మందిని నేను ఒకటిగా ప్రతిజ్ఞ పూడుతున్నాను. 1982లో భారత స్థాపించాడు. ఇప్పుడు 2020లో నా వారసత్వం అందిస్తున్నాను. లీడ్ ఇండియా. బొల్లా శ్రీకాంత్. 2005లో ఆచార్య గారి వద్ద శిక్షణ పొందాను. ఇప్పుడు 20 కోట్ల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి 2030 నాటికి భారత్ను విశ్వగురువుగా సాధిస్తాము. లీడ్ ఇండియా. ఇప్పుడు డాక్టర్ కలాం గారు భౌతికంగా లేకపోయినా ఆచార్యజీ స్వయంగా ఈ మహత్తర ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అహర్నిశలు కృషి చేస్తూ ఇటు ఆధ్యాత్మికంగా అటు వ్యక్తిగత జీవితంలో అలాగే వృత్తిపరంగా కూడా ఇంతింతై వటుడింతై అనే విధంగా అంచలంచలుగా ఎదుగుతున్న వీరికి మా అభినందనలు. ఇంతటి మహోన్నత వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆచార్య గారిని వేదిక మీదికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. శిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా.
కొందరు చరిత్రలు సృష్టిస్తారు, కొందరు చరిత్రలోనే ఉంటారు. వన్స్ అగైన్ విష్ యూ వెరీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆచార్యజీ. ఓవర్ టు ప్రిన్సిపల్ మ్యామ్. నిరంతర కృషితో గొప్ప విద్యావేత్తగా ఎదుగుతూ విద్యా మార్తాండ అవార్డ్ 2002, ఎమినెంట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అవార్డ్ 2003, డిస్టింగ్విష్డ్ సర్వీస్ అవార్డ్ 2009, డాక్టర్ రాధాకృష్ణ గోల్డ్ మెడల్ అవార్డ్ 2013, బెస్ట్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ 2013, బెస్ట్ ఎడ్యుకేషనిస్ట్ అవార్డ్ 2013, ఇలా ఎన్నో అవార్డులు అందుకున్న మన డాక్టర్ సుదర్శనాచార్య గారి గురించి మీ అందరికీ తెలియజేయడానికి మా వంతు ప్రయత్నంగా ఈ చిన్న కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకువచ్చాం. ఇది సముద్రంలో నీటి బిందువు అంతా. ఆచార్య గారి మార్గదర్శకత్వంలో విలువలతో కూడిన విద్యను మన పాఠశాలలో కొనసాగించడానికి మా వంతు కృషి చేస్తున్నాం. ఆచార్య గారి ఆలోచనలు, ఆశయాలు ఇంతటితో ఆగిపోకుండా ఎప్పటికీ ఇలాగే కొనసాగించే ప్రయత్నం చేస్తామని మా అందరి తరపున ఆచార్య గారికి విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ.